పరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, మహోన్నతుడా, మీకు వందనాలు. మరొక పునరుద్ధానం ప్రభువా, మరొక నూతన నెలలో మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. గడిచిన నెల నమ్మకమైన వారంగా జీవించనప్పటికీ మరొక నూతన నెలనిచ్చి మీ ఉద్దేశాలు మా జీవితంలో నెరవేర్చబడినట్లుగా ఈ సమయం మాకు ఇచ్చారు. ఇంతవరకు ఆరాధనీయుడిగా ఆరాధించబడ్డారు. మా ఎడల మీరు కలిగిన సంకల్పము, ఉద్దేశము మేము గ్రహింపగలిగిన వారమై, ఎరిగిన వారమై, మీతో నడవగలిగినటువంటి అనుబంధం మా అందరికీ దయచేయండి. ఇప్పటి నుండైనా మీ కొరకు బ్రతకగలిగిన కృప మా అందరికీ దయచేయండి. ప్రతి వారి పరిస్థితులు ఎరిగిన దేవుడు మీరు గనక మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితేనే మాకు నెమ్మది దొరుకుతుంది. అటు జీవం కలిగినటువంటి నీ మాట చేత ఈ స్వరం వింటున్నటువంటి ప్రతి వారు దీవించబడినట్లుగా మీ సహాయం దయచేయండి. జీవాధిపతి అయిన దేవుడుగా, జీవింపజేసే దేవుడుగా, జీవం కలిగినటువంటి నీ మాట చేత ఈ దినము ప్రతి వారు ఆశీర్వదించబడినట్లుగా మీ సహాయాన్ని మాకు దయచేసి మహిమ మీరే పొందుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, పేజ్ నంబర్ 210, నూతన నిబంధన. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుకుందాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనైనను కొదువులేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింప నీయుడి. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపమును. ఆయన ఎవరినీ గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. చాలండి. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించునుగాక, ఆమేన్. వాస్తవానికి మనం చూడబోతుంది పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని. కానీ ఈ మాటను మొదటగా చదివించడానికి గల కారణం ఏంటంటే, ఈ వచనము రాయబడింది ఎవరి కోసం అంటే సహోదరులైనటువంటి మన కోసమే. ఇక్కడ మీ విశ్వాసానికి ఏం కలుగుతుందంట? పరీక్ష. దేని కొరకు విశ్వాసానికి పరీక్ష కలుగుతుందో కూడా అక్కడ రాయబడి ఉంది. దేని కొరకు అంటే అక్కడ రాయబడినట్లుగా ఓర్పు పుట్టించడానికి. ఓర్పు పుట్టించడం ద్వారా ఆయన ఏమి ఇవ్వాలనుకుంటున్నాడంటే, మనని సంపూర్ణులుగా, అనునాంగులుగా, ఏ విషయంలో కొదువులేని వారుగా ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింప నీయమన్నాడు. అందరూ ఉన్నారా ఇక్కడే? దేవుని స్తోత్రం చెప్దామా? మహానందంగా నువ్వు ఎంచుకోగలిగితే నీ ముందు కలుగుతున్నటువంటి నానా విధములైనటువంటి శోధనలే కానీ, పరిస్థితులే కానీ, ఒక దినము ఏ విషయంలో కొదువు లేనివారుగా నిన్ను చూడాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. నువ్వు భవిష్యత్తు గురించి ప్రభు ఆలోచన చేస్తున్నాడు. మనం ప్రస్తుతాన్ని గురించి ఆలోచన చేస్తాం. ప్రస్తుతానికి గురించి ఆలోచన చేసినప్పుడు మనం ఏం చేస్తాము అంటే, ఓర్పు చూపించలేనటువంటి ఎన్నో పరిస్థితులు మన ముందు కనబడతాయి. కానీ ప్రభు ఏమంటున్నాడు?
నువ్వు ఓర్పును గనక కొనసాగింపగలిగితే, నువ్వు చేయగలిగితే రానున్న దినాల్లో నువ్వేం చూడబోతున్నావంటే, ఆయన అన్నాడు కదా, కొదువులేని వారుగా, ఏమండి, ఏ విషయంలో కొదువులేని వారై ఉండునట్లుగా అనునాంగులుగా సంపూర్ణులుగా చేయాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అయితే ఇక్కడ ఉన్న వారు అందరము కూడా మనమేమైనా జ్ఞానవంతులమా అంటే కాదు. మరి ఈ విషయంలో కూడా మనం సహాయం ఎవరిని అడగాలి అని అన్నప్పుడు అక్కడ వాక్యం చెప్పిన మాట ఏంటంటే దేవుణ్ణే అడగమంటున్నాడు. ఎందుకంటే ఆయన ధారాళముగా దయచేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఎవరిని, అక్కడ రాయబడింది కదా, ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచే. నువ్వు నిజంగా ఈరోజు నేను ఆ ఓర్పు జరిగించే ప్రక్రియలో నేను ఉండాలి, కొదువులేని వారిగా సంపూర్ణులుగా అనునాంగులుగా ఏ విషయంలో కొదువులేని జీవితాలు నేను జీవించాలి అని నువ్వు అనుకుంటే ఈరోజు మొదట దేవుణ్ణి అడగగలిగినట్లుగా, దేవుని ప్రణాళికను ఎరగగలిగినట్లుగా మనమందరము ఉండాలి. సరే, ఈరోజు ఓర్పు లేకుండా ఒక వ్యక్తి తన లైఫ్ని ఉన్నత స్థితి నుండి పతనానికి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి జీవితాన్ని మనం చూడబోతున్నాం. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ఓర్పు గనక కొనసాగించగలిగి ఉంటే ఆ వ్యక్తి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండేవాడు. కానీ ఆ ఓర్పును కోల్పోవడం ద్వారా తన ఉన్నతమైనటువంటి స్థితిని కోల్పోయి పతనానికి వెళ్ళిపోయాడు. తను ఉండవలసినటువంటి స్థానాన్ని ఇంకొక వ్యక్తికి అప్పగించాడు. ఆ వ్యక్తిని మనం చూడబోతున్నాం. ఆ వ్యక్తి మీ అందరికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తే. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి రండి, సమూయేలు మొదటి గ్రంథం. ఆ వ్యక్తి ఎవరో మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనాన్ని కనుక మనం చదువుకుంటే, ఉండేను. చాలండి. ఎవరండి అయినా? అందరూ చెప్పండి, ఎవరైనా. మళ్ళీ చెప్పండి, ఎవరైనా. సౌలు. ఇక్కడ ఈ వ్యక్తిని మనం మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. ఈయన ఎవరు అంటే సౌలు. వీళ్ళ నాన్నగారి పేరు రాయబడి ఉంది కీషు. సౌలు పేరుకు అర్థం ఏమిటి అంటే, ఏమండి, అడిగిన వాడు. సౌలు పేరుకు అర్థం ఏంటి చెప్పండి, అందరూ చెప్పండి. అడిగినవాడు. ఏంటి అడిగినవాడు అంటే, వాస్తవానికి ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ ఆలోచన చేస్తే, అమ్మా వినండి, అర్థం చేసుకోవడానికి ఒకసారి ఆ బ్యాక్గ్రౌండ్ని కనుక ఆలోచన చేస్తే, అప్పటి వరకు ఇజ్రాయెల్ ప్రజల్ని కానీ దేవుని ప్రజల్ని కానీ పాలించింది ఎవరు అంటే న్యాయాధిపతులు పాలించేవారు. వీళ్ళు ప్రజలందరూ ఏం కోరుకున్నారు అంటే, మాకు రాజు కావాలని కోరుకున్నారు. రాజు కావాలని అడిగినప్పుడు, చైర్స్లో ఉన్నారు, వింటున్నారు కదా, రాజు కావాలని అడిగినప్పుడు అప్పుడు ఏర్పరచబడినటువంటి ఒక వ్యక్తిగా మనం ఈ సౌలు, మొట్టమొదటి రాజు ఎవరు చెప్పండి? సౌలే. అందుకే అడిగినవాడు అంటే ఎప్పుడైతే అడిగారో అప్పుడు రాజుగా నియమించబడినటువంటి వ్యక్తి ఎవరు అంటే సౌలు. అయితే ఈ సౌలును ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, ఒక ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, ఉన్నతమైనటువంటి ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తి ముగింపు మాత్రం చాలా ఘోరంగా గడిచిపోయిన వ్యక్తి జీవితంలో మనం గమనిస్తే ఎవరు కనబడతారంటే ఈ సౌలు కనబడతారు. అందుకే ఒక ఇంగ్లీషు ప్రోవర్బ్ ఉంది. ప్రోవర్బ్ అంటే సామెత, హిందీలో కావత్ అంటారు. అక్కడ ఏమని ఉందంటే, ఇట్ డజంట్ మ్యాటర్ హౌ యూ స్టార్ట్, ఇట్ మ్యాటర్స్ హౌ యూ ఫినిష్. మళ్ళీ నేను చెప్తున్నాను, ఇట్ డజంట్ మ్యాటర్ హౌ యూ స్టార్ట్, ఇట్ మ్యాటర్స్ హౌ యూ ఫినిష్. అంటే అర్థమైందో లేదో, ప్రారంభం ఎలా చేసావన్నది ప్రాముఖ్యం కాదు. ఎందుకంటే చాలామంది చాలా విషయాల్లో ప్రారంభం బాగుంటుంది,
మొదలు పెట్టడం అయితే బాగుంటుంది, ఏదైనా పూనుకున్నప్పుడు మొదటగా చాలా బాగుంటుంది. కానీ ముగింపు చాలామంది లైఫ్స్ పతనమైన వారు ఉన్నారు, ఫెయిల్ అయిన వారు ఉన్నారు, వాళ్ళు మొదలుపెట్టిన దాన్ని అక్కడితో విడిచిపెట్టిన వారు ఉన్నారు. ఈ దినం ప్రత్యేకంగా దేవుడు ఈ వ్యక్తి జీవితాన్ని, నేను నిజంగా వాస్తవానికి సౌలు గురించి కాదు కానీ ప్రభు బల గురించినటువంటి మాట సిద్ధపడాలని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ఎందుకనో ఈ వ్యక్తిని నా హృదయంలోకి దాదాపుగా కొన్ని వారాలుగా నా జ్ఞాపకంలోకి తీసుకొస్తున్నాడు. నేను ఒక నెగటివ్ పర్సన్ని తీసుకొని మీ ముందుకు రావడం ఎందుక అని నేను ఆలోచన చేస్తుంటే, ఆ నెగిటివ్ పర్సన్లో కూడా, అంటే ఆయన నెగిటివ్ కాదు, తన లైఫ్, మళ్ళీ చెప్తున్నాను, స్టార్టింగ్ అతనికున్న సుగుణాలను మనం చూస్తే ద వండర్ఫుల్ పర్సన్ అనిపించేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సౌలే. ద వండర్ఫుల్ పర్సన్ స్టార్టింగ్ స్టేజ్లో చూసినప్పుడు అతని దగ్గర ఎన్నో సుగుణాలు ఉంటాయి, కానీ వాటన్నిటిని ఆధిక్యతనన్నిటిని కోల్పోయి లాస్ట్కి తన ముగింపు చాలా భయంకరంగా గడిచిపోయింది. నేను ఒక వ్యక్తి గురించి చదివినప్పుడు 1988లో సమ్మర్లో ఒలింపిక్స్లో సియోల్లో జరిగాయంట. ఈ ఒలింపిక్స్లో బెన్ జాన్సన్ అనే ఒక ఆయన, కెనడాకు చెందినటువంటి ఆయన, వెనక ఉన్నవారు వింటున్నారు కదా, కెనడాకు చెందినటువంటి ఈ వ్యక్తి బెన్ జాన్సన్, ఇతను 100 మీటర్ రన్నింగ్లో ఫస్ట్ పొజిషన్కి వచ్చాడు. యాక్చువల్గా కార్ల్ లూయిస్ అనే అతను చాలా మంచి టఫ్ కాంపిటీషన్ ఇచ్చే వ్యక్తి, అతను రావాలి. కానీ బెన్ జాన్సన్ అన్న ఆయన చాలా ఫాస్ట్గా అందరిని దాటుకుంటూ ఈ సియోల్లో జరిగినటువంటి 1988 ఒలింపిక్స్లో ఫస్ట్ పొజిషన్కి రావడం జరిగింది. అయితే అందరూ అప్రిషియేట్ చేశారు, మెడల్ ఇచ్చారు, ఫస్ట్ పొజిషన్కి అంతా అయిపోయింది. కానీ అతని మీద ఒక ఎంక్వైరీ వేసినప్పుడు అతను కొన్ని ఉపయోగించకూడనటువంటి పదార్థాలను ఉపయోగించడం ద్వారా అతను దాన్ని సొంతం చేసుకున్నాడని అర్థం చేసుకొని తెలిసి అతనికి ఇవ్వబడినటువంటి ఆ మెడల్ మాత్రమే కాదు, అతన్ని దాని నుండే తీసేశారు. ఎవరైతే కార్ల్ లూయిస్ అన్నట్టు ఆయన సెకండ్ వచ్చారో అతనికి ఆ పథకం కానీ ఆ మెడల్ కానీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎందుకు మాట ఆలోచన చేస్తున్నామంటే, అందరి ముందు గెలిచాను అనుకున్న వ్యక్తి అవమానకరంగా ముగించబడ్డాడు. కారణం చేయకూడనిది చేసి. వెనకబడిన వ్యక్తే, కానీ నమ్మకంగా ఉన్నప్పుడు నువ్వు ఊహించని రీతిగా నిన్ను దేవుడు ఉన్నతంగా దీవిస్తాడు. ఆమేన్. ఈ దినాన ఒకవేళ నీ లైఫ్లో ఇప్పటికైనా నువ్వు ప్రభు కొరకు నమ్మకంగా కొనసాగడానికి దేవుడు ఈ మాటను మన ముందు ఉంచుతున్నాడు. నీ స్థితి ఏంటన్నది కాదు నువ్వు చూడాల్సింది, నీ పరిస్థితులన్నిటిని ఎరిగినటువంటి దేవుడు నిన్ను చూడాలనుకుంటున్నటువంటి భవిష్యత్తులో నువ్వు ఉండాలి అన్నట్లుగా మరి సౌలు జీవితంలో నుండి కొన్ని ఆత్మీయ సత్యాలు మనము నేర్చుకోబోతున్నాం. ఎన్ని సత్యాలు అన్నది అవసరత మేరకు మనం నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటిగా నేను ఇందాకే చెప్పినట్టుగా సౌల్లో ఉన్నటువంటి సుగుణాలు ఏంటో చూద్దాం. రండి వాక్యం దగ్గరకు వద్దాం. సౌల్లో ఉన్నటువంటి సుగుణాలు ఏమిటి అన్న మాట. మొట్టమొదటి సత్యం ఏదంటే ఆధిక్యత. నేను 5 అక్షరాలు పెట్టుకున్నాను, అవసరత మేరకు మనం నేర్చుకుందాం. 5 ఆలు గుర్తుపెట్టుకోండి. మీ పక్కన వాళ్ళు చెప్పండి, ఎన్ని ఆలు? ఆలు తెలుసా? ఆలు తెలుసా? నాకు వాస్తవంగా నాకు తెలియదు, మీరు నమ్ముతారో నమ్మరో. నాకు ఇప్పటికే బండిరా అంటారో అయ్యి అంటారో తెలియదు, అలాగా కొట్టుకెళ్ళిపోతున్నాను దేవుని కృపలో. అయితే ఎంత తెలియని వాళ్ళకైనా మొట్టమొదటి నేర్పించే అక్షరం ఏంటి చెప్పండి? ఆ. ఈ 5 ఆలు గుర్తుపెట్టుకుందాం. 5 ఆలు ఈ సౌలు జీవితంలో కనబడతాయి. ఆ 5 ఆళ్ళు సౌలు జీవితంలోంచి మనం నేర్చుకోవాల్సిన సత్యాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. మొదటి ఏమిటో చూద్దాం రండి. వాక్యం దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తే మొదటి మరొకసారి ఇందాక చదువుకున్నటువంటి వచనాన్ని చదువుకుంటే చదవమ్మా. సరే, డైరెక్ట్గా 5వ వచనంకి వెళ్ళిపోదాం రండి. 5వ వచనం 9వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు
మనము తిరిగి వెళుదుము రమ్ము, గార్ధముల కొరకు చింతింపక, నా తండ్రి మన కొరకు విచారణ పడునేమో అని సౌలు తన యొద్ద ఉన్న పనివానితో అనగా. చాలండి. ఇక్కడ మొట్టమొదటి ఆధిక్యతను మనం చూస్తే ఈ సౌలు ఎలాంటి సుగుణాలు కలిగి ఉన్నవాడు అంటే, ఈయన ఆధిక్యత కలిగిన వాడు. ఎందుకంటే ఈయనకు దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటో తెలుసా? వింటున్నారా? ఏంటి ఆధిక్యత అంటే, చరిత్రలో ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్ర రాష్ట్రం విడిపోయాక, అక్కడ ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు మొట్టమొదటి ముఖ్యమంత్రి అనేది అలా ముద్రపడిపోద్ది ఎవరైతే గెలుస్తారో. అలాగే భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక మొట్టమొదటి ప్రధానమంత్రి అని గుర్తింపు వస్తుంది. ఇంకా అది స్టార్టింగ్ పేరు ఎవరిదో ఉంటుంది అంటే ఆ మొదటగా గెలిచిన వ్యక్తిని. ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రజల్ని పాలించినటువంటి మొట్టమొదటి రాజు అని అన్నప్పుడు ఎవరు కనబడతారో తెలుసా? సౌలు కనబడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది దేవుడు సౌలుకి ఇచ్చినటువంటి ఆధిక్యత. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మనకు కూడా దేవుడు దానికంటే ఉన్నతమైన ఆధిక్యతనిచ్చాడు. ఎలాగ ఆధిక్యతనిచ్చాడో చూద్దామా? రండి. ఈ మాటని ఇలాగా, ఈ సమూయేలు గ్రంథాన్ని ఇలా ఉంచి దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత ఏమిటి అని ఆలోచన చేస్తే, యోహాను సువార్త మొదటి అధ్యాయము 12వ వచనాన్ని కనుక మనం చదివితే, తన్ను ఎందరూ అంగీకరించిరో వారికి అందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించింది. నీ పక్కన వాళ్ళు చెప్తారా? నువ్వెవరో చెప్పండి. నువ్వెవరు కుమారుడివి, నువ్వెవరు కుమార్తెవి? ఎవరికో చెప్పడం ఇష్టం లేదు, అసలు చూను కూడా చూడట్లేదు. ఎందుకంటే అక్కడ మనసులో దేవుని కుమారుడు కుమార్తెగా అనిపించట్లే ఆ అన్న మనసులో. ఏమండి? అందుకే చెప్పడానికి ఇష్టపడట్లేదు. ఆశీర్వాదం అంతా ఎక్కడ ఆమె దొంగిలిచ్చేసిద్దో, ఆమె సంపాదించేసుకుద్దో అన్నట్టుగా కనీసం పక్కనున్న వారి వైపు చూడ కూడా చూడట్లేదు. ఇక్కడ ఈ ఆధిక్యతను దేవుడిచ్చాడు మనకి. సౌలు రాజైతే ఆ రాజ్యం ఎంతకాలం ఉంది అని ఆలోచన చేస్తే కొంతకాలానికి కనుమరుగైపోయింది. కానీ మనకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యత ఏంటంటే, నువ్వు ఆయన అంగీకరించావు, ఆయన నామమందు విశ్వాసం ఉంచావు, ఆయన రక్తంలో కడగబడ్డావు. ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను చూస్తున్నటువంటి ఆ ఆధిక్యత ఏమిటి అంటే, నీవు ఆయన కుమారుడువు కుమార్తె. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ సౌలు చనిపోయిన తర్వాత తన వంశాన్ని చూస్తే వంశమంతా పతనమైపోయినట్టుగా చూస్తాం మనం. కానీ మనం నమ్ముకున్నటువంటి దేవుడు, మన రాజు అయినటువంటి మన ప్రభు, ఆ యొక్క రాజ్యం ఎప్పటికెప్పటికీ అది స్థిరముగా ఉంటుంది. ఆయన పిల్లలంగా, ఆయన వారసులంగా మనం కూడా ఎప్పుడు దాకా ఉంటామంటే యుగయుగాలు కూడా సంతోషంలో ఉంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ఎవరికి భాగ్యం అంటే, ఎవరైతే కడగబడ్డారో, ఎవరైతే ప్రభు కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నారో, రక్షించబడ్డారో వారు ఆయన సొత్తు, ఆయన పిల్లలు. సరే, సౌలు సుగుణాల దగ్గరకు వచ్చి ఆలోచన చేసినప్పుడు దేవుడిచ్చినటువంటి మొట్టమొదటి ఆధిక్యతను మనం చూసినప్పుడు, ఆయన ఆధిక్యతలో ఆయన ఎలాంటి సుగుణాలు కలిగి ఉన్నాడు తెలుసా? ఈయనంట తండ్రి ఒక పని అప్పగించాడంట. ఏంటి ఆ పని అంటే, గాడిదలు తప్పిపోయి వెళ్ళిపోతే ఈయన వెతకడానికి వెళ్ళి ఆ గాడిదల గురించి వెయిట్ చేస్తూ, మళ్ళీ తండ్రి అక్కడ మన కోసం ఏమైనా విచారపడుతున్నాడేమోనని తెలిసి అనుకొని మళ్ళీ వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, చూడండి, మనం సౌలును నెగిటివ్ క్యారెక్టర్గా చూస్తాం, కానీ సౌల్లో ఉన్నటువంటి పాజిటివ్ క్యారెక్టర్ ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు ఆయన తండ్రికి ఎలా ఉన్నాడు అంటే విధేయుడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నా ఒక మాట్లాడగనా? భౌతికంగా ఆలోచన చేస్తే ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులైన వారు, యవన కుమార్తెలైన వారు ఎందరో ఉన్నారు కదా. మీరు ప్రభువును అంగీకరించినటువంటి తల్లిదండ్రులు కలిగినటువంటి కుటుంబంలో ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నారు కదా.
ఈ ముందు వరుసలో ఉన్నవారు నాకు కనపట్టలేదు, కానీ వీళ్ళెవరో ఒకసారి చూస్తే కానీ తెలియదు. వీరెవరో తెలియదు కదా. వినండి వినండి వినండి. ఈరోజు మీ ఇంటిలో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులకు మీరు విధేయులుగా ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఒక వ్యక్తి ఒక నెగిటివ్ క్యారెక్టర్లో ఉన్న వ్యక్తే దేవుని ఎదుట ఎలా కనబడుతున్నాడంటే, తన తండ్రికి ఎలా కనబడుతున్నాడు చెప్పండి? విధేయత కలిగిన వాడుగా కనబడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు అది కూడా చూస్తాడు. దేవుడు పాజిటివ్ యాంగిల్లో ఉన్నటువంటి సౌలును తన జీవితంలో ఉన్నటువంటి లైఫ్ను రికార్డ్ చేస్తున్నాడు. ఇక్కడ భౌతికంగా మనం ఆలోచన చేస్తే ఈరోజు ఈ వాక్కు వినబడుతున్నటువంటి ప్రతి యవనస్తుడు, ప్రతి యవన కుమార్తె జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు మీ తల్లిదండ్రులకు ఏమై ఉండాలో తెలుసా? విధేయత కలిగిన వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే మనమందరము మన దాకా వస్తే మన తండ్రి అయినటువంటి పరమ తండ్రికి మనం ఏమై ఉండాలి చెప్పండి? విధేయులమై ఉండాలి. ఎవరు విధేయత కలిగి ఉంటారో వారి లైఫ్ ఉన్నతంగా ఉంటుంది. ఎవరైతే దేవుని మాటను వింటారో, దేవుని మాటల ప్రకారం బ్రతుకుతారో, వారి లైఫ్ ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉంటుంది. ఆ వినడానికి ఉండడానికే దేవుడి యొక్క సహవాసాన్ని ఏర్పరిచాడు. అందుకొరకు ఆయన జ్ఞాపకం చేసుకునే అవకాశాలు మనకు కల్పిస్తున్నారు. నేను ఒక్క వారం అండి, నేను చూడని రోజు లేదు, అంటే నేను చూడని వారం లేదు. ఈ పడమట ఎన్టీఆర్ సర్కిల్ మొదలుకొని ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మనం చూస్తుంటే బ్యానర్లు చూస్తున్నప్పుడు ఎంతమంది యవనస్తుల బ్యానర్లు మీకు కనబడుతున్నాయో, అవి బర్త్డే బ్యానర్స్ కాదు. అక్కడ ఒక అక్షరం రాయబడి ఉంటుంది, వి మిస్ యూ. వాళ్ళ స్నేహితులు ఎవరో కడుతున్నట్టున్నారు, వి మిస్ యూ. రోజు ప్రతి వారం ఒక వ్యక్తి, ప్రతి వారం కొత్త ముఖం, ప్రతి వారం ఒక యవనస్తుడు. ఎందుకని? ఏం జరుగుతుంది అంటే చూడండి, లోకంలో పతనానికి వెళ్ళిపోతున్నారు. కానీ అట్టివారుగా మనం ఉండకూడదని, మీరు ఉండకూడదని దేవుడు ఈ మాట మీ ముందుకు తీసుకొని వస్తున్నాడు. ఈ యొక్క వ్యక్తి సౌలు తన లైఫ్లో ప్రారంభంలో, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇట్ డజంట్ మ్యాటర్ హౌ యూ స్టార్ట్. అంటే ప్రారంభం చాలామందిది బాగుంటుంది, ప్రారంభం చాలామంది భక్తిగా ఉంటారు, ప్రారంభం చాలామంది విశ్వాసంగా ఉంటారు, ప్రారంభం చాలామంది విధేయులుగా ఉంటారు, ప్రారంభం చాలామంది అందుబాటులో ఉంటారు, ప్రారంభం చాలామంది డబ్బులో ఎదుగుతూ ఉంటారు, ప్రార్థనలో ఉంటారు, సహవాసంలో ఉంటారు. ఇప్పుడు ఏమైంది? నిన్ను ఎవరు ఆటంకపరిచారు? నువ్వు మనుషుని ఆటంకంగా పెట్టుకుంటే, మనుషుల వైపు చూస్తే, మనుషుల వైపు చూసినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆగిపోతావు. నువ్వు చూడాల్సింది ఎవరి వైపు అంటే దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూడాలి. మందిరానికి దేని కొరకు రావాలి? దేవుని వైపు చూస్తూ రావాలి. సేవలో ఎందుకు ఉండాలి? దేవుని వైపు చూస్తూ ఉండాలి. పరిచర్య ఎందుకు చేయాలి? దేవుని వైపు చూస్తూ చేయాలి. నువ్వు ఉపయోగించబడే సాధనంగా ఎందుకు ఉండాలి? దేవుని వైపు చూస్తూ చేయాలి. ప్రతిఫలం ఎవరి దగ్గర ఆశించాలి? దేవుని వైపు చూస్తూ ఆశించాలి. దేవుని దగ్గర తప్ప మనుషుల దగ్గర నువ్వు ఆశిస్తే నువ్వు ఆగిపోతావు. మనుషుల వైపు చూస్తే నువ్వు ఆగిపోతావు. ఈరోజు ప్రభు ఎందుకే మాట చెప్తున్నాడంటే, నువ్వు చూడాల్సిన దేవుని వైపు, దేవుని వైపు, దేవుని వైపు. క్రైస్తవ జీవితమే పోయిన వారమే మనం నేర్చుకున్నాం. ఎవరి వైపు చూడాలంట? గుర్తుందా? సదాకాలం నా గురి ఎవరి వైపు నిలుపుతున్నా అన్నాడు? దేవుని వైపు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆధిక్యతను ఎరిగి మనం బ్రతకాలి. దేవుడు లోకంలో వారికి లేని ఆధిక్యత మనకిచ్చాడు. ఉన్నతమైన స్థితిలో ఉండే ఆధిక్యతను మనకిచ్చాడు. ఒకసారి కేసీఆర్ గారు అబ్బాయి కాదు, కేసీఆర్ గారు మనవడు. ఆయన మొదట్లో చాలా లావుగా ఉండేవాడు. చాలా లావుగా ఉంటే ఆయన ట్రోల్ చేస్తున్నారు. కేటీఆర్ని ట్రోల్ చేస్తున్నారు, కేసీఆర్ని ట్రోల్ చేస్తున్నారు. మనవడిని చూపించి, వాడు చూసావా ఇలాగున్నాడు, ఎంత లావుగా ఉన్నాడు, వాడేంటి వీడేంటి అని చెప్పేసి ఆపోజిట్ వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు. ట్రోల్ చేస్తూ ఉంటే తనను తాను ఎలాగా మౌల్డ్ చేసుకున్నాడో తెలుసా? చాలా స్లిమ్గా అయిపోయి, స్లిమ్గా తయారయ్యి తనను ట్రోల్ చేస్తున్న వారందరికీ సమాధానం చెప్పాడు. నేనేం పార్టీ, ఇది మన పార్టీ, మన తెలంగాణ కాదు కదా, పార్టీ గురించి నేను మాట్లాడట్లేదు. సమాధానం చెప్పాడు. కారణం ఏంటంటే తనను తను స్ట్రక్చరల్గా ఎక్కడ కూడా పాయింట్అవుట్ చేయడానికి లేనట్టుగా తను ఏం చేసుకున్నాడంటే మౌల్డ్ చేసుకొని, ఎవరైతే ట్రోల్ చేస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ ట్రోల్ చేస్తారా? చేయగలుగుతారా? చేయలేరు.
ఈరోజు ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తామంటే, ఒక అధికారంలో ఉన్నటువంటి వారి పిల్లలే వారు ఎలా ఉండాలో ఎరిగి వారు దాన్ని తగినట్టుగా మలుచుకోగలిగినప్పుడు, మన ఆధిక్యత మనం ఎరిగినప్పుడు మనం ఎలా ఉండాలి? దేవుని స్తోత్రం చెప్దామా? మనం సామాన్యులం కాదని, మనం ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల వంటి వారం కాదని, ఈ లోక సంబంధం కాదని, మనం ప్రభు బిడలమని ఎరిగినప్పుడు దానికి తగినట్లుగా మనను మనం ఎలాగ మోల్డ్ చేసుకోవాలి, ఎలాగ చెక్కుకోవాలి, ఎలా మార్చుకోవాలి, మన నడవడిక మారాలి, మన ప్రవర్తన మారాలి, మన మాట తీరు మారాలి, మన జీవితం మారాలి, మన వేషధారణ మారాలి, మన భక్తి జీవితాల్లో కొంత మార్పు అనేది ప్రభు కోరుకుంటున్నాడు. ఈయన దగ్గర ఉన్న సుగుణాలు ఏంటో తెలుసా? ఆయన విధేయత కనబడుతుంది. ఇంకా ముందుకెళ్ళి చూస్తే 9వ అధ్యాయం 3వ వచనాన్ని కనుక చూస్తే చూడండి. సౌలు తండ్రి అయిన కీషు యొక్క తప్పిపోగా తీసుకొని పోయి అతడు పోయి చాలండి అతడు అందరూ చెప్పండి, అతడు పోయి. తండ్రి పిలిచాడు. వినాలి అక్క చెల్లి వినండి. తండ్రి పిలిచాడు, మన గార్ధమాలు తప్పిపోయాయి, నువ్వు వెళ్ళి ఒక సేవకుని కూడా ఇస్తాను, అంటే ఒక పనివాడిని కూడా ఇస్తాను, వెళ్ళి వెతికిరా అని చెప్పాడు. నేను ఒక మాట అడుగుతాను, తండ్రి పిల్లవాడిని పిలిచి వెళ్ళమని చెప్పాడంటే వింటాడని చెప్పాడా, వినడని చెప్పాడా? ఒక మాట నేను సూటిగా ఒక మాట అడిగినా, ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు చెప్పగలుగుతున్నారా? ఎంతమంది తల్లిదండ్రులు మీ గురించి సాక్ష్యం చెప్పగలరో చెప్పండి. మా అబ్బాయి మాట వింటాడు, మా అమ్మాయి మాట వింటుందని. ఉన్నారా ఇక్కడే? ఒక నెగిటివ్ క్యారెక్టర్లో ఉన్నటువంటి వ్యక్తే ఆయన సుగుణాలను చూస్తే ఎంత పాజిటివ్గా ఉన్నాయో ఆలోచన చేస్తున్నారా? ఈరోజు ఇప్పటికీ వాటర్ టిన్నులు ఇంట్లో తెచ్చేవాళ్ళు కుమారులు, పెద్ద పెద్ద కుమారులు ఉంటారు. ఏమండి, ఎవరు తెస్తారు చెప్పాలి? ఏ రోజైనా మా నాన్న కష్టపడి రోజంతా కష్టపడుతున్నాడు, ఈ రోజైనా నేను మా నాన్నని కొంతైనా సంతోష పెట్టాలని తెచ్చే వాళ్ళు ఉంటే సంతోషం, దేవుడు తప్పకుండా దీవిస్తాడు. కానీ ఎంతమంది ఉన్నారో ఆలోచన చేయండి. మా నాన్న రోజంతా అలసిపోయి వస్తున్నాడు, మా అమ్మ రోజంతా అలసిపోయి వస్తుంది, నేను వారికి హెల్ప్గా ఉండాలి, నేను సహాయం చేయాలి అని చెప్పగలిగినటువంటి స్థానంలో పిల్లలు ఉన్నారా? నిజంగా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బట్టి సంతోషిస్తున్నారా? ఎప్పుడైనా ఆలోచన చేయండి. టెన్షన్ పడుతున్నారా? భయాలు చెందుతున్నారా? బాధపడుతున్నారా? లేకపోతే మా అబ్బాయి మా అమ్మాయి అని సంతోషంగా చెప్పగలుగుతున్నారా? ఆలోచన చేయండి. ఇక్కడ తండ్రి అంట, మళ్ళీ అక్కడ మనం చూస్తే ఆయన పనివాళ్ళు లేక ఉన్నారుగా. మరి ఉన్నప్పుడు ఈయన పంపిస్తుంటే ఈయన ఇలా కామెంట్ చేస్తుంటే, ఏంటి డాడీ నాకు చెప్తారు ఏంటి, ఏమండి నాకు చెప్తావేంటి డాడీ, ఉన్నాడుగా పనివాళ్ళు, పంపించు పనివాళ్ళని, గాడిదలకు కూడా నేనే వెళ్ళాలా అని అన్నాడా? అతడు పోయి. అంత మాత్రమే కాదు, అతడు పోయిలో మనకు కనబడుతున్న విషయం ఏంటో తెలుసా? అతని సుగుణాలు ఏంటో? అతను మాట వినేవాడుగా ఉన్నాడు, విధేయత చూపించేవాడుగా ఉన్నాడు, అంత మాత్రమే అది కష్టపడేవాడుగా కూడా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కొంతమంది కష్టపడమంటే కష్టపడుతున్నారా? ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? కష్టపడతారా అండి? దాంట్లో తల్లిదండ్రుల పాత్ర కూడా ఉందనుకోండి. మా అబ్బాయి ఎక్కడ కందిపోతాడో, మా అబ్బాయి చేతులు ఎక్కడ కందిపోతాయో అనుకునే తల్లిదండ్రులు ఉంటారు, ఇప్పటికీ ముద్దలు తినిపించేవారు ఉంటారు. ఇదొక ఎక్స్ట్రీమ్ అయితే, ఇంకొక ఎక్స్ట్రీమ్ ఏంటంటే, ఎందుకు వచ్చిందిలే వీడు చెప్పినా వెండు, ఈమె చెప్పినా వెందు, ఈమె చెప్పడం కన్నా నేనే చేసుకోవడం బెటరు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఈరోజు ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నామంటే, నీవు సౌలు దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తే అతనిలో ఉన్నటువంటి సుగుణాలను కనుక మనం చూస్తే ఎంత గొప్ప సుగుణాలు మనకు కనబడుతున్నాయి. చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇంకా ఆయనలో ఉన్నటువంటి సుగుణాల దగ్గరకు వచ్చి ముందుకు వెళ్తే చూడండి, 9వ అధ్యాయం 7వ వచనం కనుక చదువుకుంటే, అందుకు సౌలు మనము వెళ్ళునెడల ఎందుకు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారంటే 6వ వచనంలో చూడండి, ఆ పనివాడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును,
మనం వెళ్ళవలసిన మార్గము అతడు మనకు తెలియజేయమునేమో అని అతని యొద్దకు వెళుదుము రండి అని చెప్పి. అంటే ఇక్కడ వీళ్ళకి గాడిదలు కనపడలేదు, మార్గం తెలియట్లేదు. ఆ సమయంలో పనివాడు అన్నాడు, మనం ఒక దైవజనుడు ఉన్నాడు ఇక్కడ, అక్కడికి వెళ్దాము, అతను ఏమైనా మార్గం చెప్తాడేమో అని పనివాడంటే ఇతని రెస్పాన్స్ ఎలాగుందో చూడండి 7వ వచనంలో. అందుకు సౌలు, మనము వెళ్ళునెడల ఆ మనిషికి ఏమి తీసుకొని పోదుము? మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి, ఆ దైవజనునికి బహుమానం తీసుకొని పోవుటకు మనకేమీ లేదు అని పనివానితో చెప్పి మన వద్ద ఏమీ ఉన్నదని అడుగగా. చాలండి అక్క చెల్లి, దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, పనివాడు అంటున్నాడు మనం దైవజను దగ్గరికి వెళ్దాము అంటే, ఇప్పుడు సౌలు ఏమంటున్నాడు తెలుసా? దైవజను దగ్గరికి వెళ్దాము, వెళ్ళేటట్టయితే ఖాళీగా ఎలా వెళ్తాం? ఖాళీగా ఏం లేకుండా ఎలా వెళ్తాం? దైవజనుడి దగ్గరికి ఖాళీగా కాదు, మన దగ్గర ఏముంది అది తీసుకొని వెళ్తాం. ఇక్కడ మనం చూస్తే దైవజనుడిని ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు సౌలు. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? దైవజనుడికి గౌరవాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు, ఆతిథ్యం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఉన్నారా ఇక్కడే? కొంతమంది ఎలా ఉంటారు అంటే, సేవకుడితో ఎటువంటి రిలేషన్ ఉండదు వాళ్ళకి, సేవకుడితో ఎటువంటి అనుబంధం ఉండదు, అసలు సేవకుడి యొక్క గుర్తింపు కూడా ఎరగనటువంటి వారు ఎంతోమంది కనబడుతూ ఉంటారు నేటి దినాల్లో చూస్తున్నప్పుడు. కానీ ప్రభువు చెప్తున్నాడు, అతని సుగుణాలుగా దేవుడు గుర్తించాడు. సౌలు యొక్క సుగుణాలుగా ఒక దైవజనుడిని గౌరవించడం ద్వారా, దైవజనుడికి ఘనతనివ్వడం ద్వారా, దైవజనుడికి ఆతిథ్యం ఇవ్వడం ద్వారా, దైవజనుడి యొక్క అవసరతను ఎలా తీర్చాలో కూడా అది ఎరిగిన వాడుగా కనబడుతున్నాడు కనుక దేవుడు దాన్ని ఏం చేశాడంటే పరిశుద్ధ గ్రంథంలో తన యొక్క సుగుణాలుగా వర్ణించాడు. దేవుని స్తోత్రం కలుగురుగాక. ప్రియ సంగమా, మన గనురాలను చూస్తాం, గనురాలు షునేమిరాలను చూస్తాం. ఎలా ఉంటుందామా? ఆ మంట దైవజనుడు ఎవరో ఎరిగిందంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. తన భర్తకు పరిచయం చేసింది, తన ఇంట ఆమె ఆతిథ్యం ఇచ్చింది, బస చేయడానికి ఏర్పాటు చేసింది. దానివల్ల పొందుకున్నటువంటి లాభం ఏంటో తెలుసా? ఆ ఇంటిలో ఉన్నటువంటి కొదువును తీసివేశాడు దేవుడు. ఆ ఇంటిలో ఏ కొదువైతే ఉందో, ఏ నింద అయితే ఉందో, ఏ అవమానం అయితే ఉందో, ఆ అవమానాన్ని తీసివేసి, ఆ నిందను తీసివేసి సంతు కలిగినట్లుగా చేస్తే, మళ్ళీ తర్వాత ఆమె ఆ బిడ్డ అక్కడ మనం చూస్తే చనిపోతే మళ్ళీ కూడా దైవజనుడు ఏం చేశాడు తెలుసా? బ్రతికించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ దినం ప్రభు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. దైవజనుడు అంటే ఏదో అతీత శక్తులు ఉన్నాయని గౌరవించమని ప్రభు చెప్పట్లేదు. కారు నీ కొరకు నియమించబడి, నీ కొరకు కడుపు కట్టుకొని, నీ కొరకు ప్రయాసపడుతూ దైవజనురాలైనా దైవజనుడైనా వారికి ఎంతో చేసుకోవాలంటే ఎంతో చేయగలిగినటువంటి ఎన్నో విషయాలు ఉన్నప్పటికీ సంఘం కొరకు, సేవ కొరకు, పరిచయ కొరకు భారం కలిగి, బాధ్యత కలిగి కన్నీరు గారుస్తున్నారు. చూసారా? వారి కన్నీరు మీకు ఆశీర్వాదకరంగా మారాలే కానీ వారి కన్నీరు ఎప్పుడు కూడా మీకు శాపంగా మారకూడదు. ఈరోజు ప్రభు సౌలు జీవితంలోంచి చూపిస్తున్నాడు. ఈయన అంటున్నాడు, ఇదిగో ఏం తీసుకెళ్దాం, మన దగ్గర ఏముంది, ఏం పట్టుకొని వెళ్తే వారికి మనం చేయగలం అంటున్నాడు. ఇంకా ముందుకెళ్ళి ఆలోచన చేస్తే చూడండి 12వ అధ్యాయం, లేకపోతే 10వ అధ్యాయం చూద్దాం. 10వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 10వ అధ్యాయం. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ఎదురు పడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చాను. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తే దేవుని ఆత్మ చేత నింపబడిన వాడుగా కనబడుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సౌలు ఏంటండి? సౌలు గురించి మనం ఇంతవరకు ఎప్పుడు ధ్యానం చేసుకున్న దావీదు గురించి చెప్పుకుంటాం. దావీదు దగ్గర కూడా వస్తాననుకో, దావీదు గురించి చెప్పుకుంటాం. కానీ సౌలు దగ్గర ఉన్నటువంటి సుగుణాలు మనం ఆలోచన చేస్తే, ఎందుకు ఆయన మొదట రాజుగా నియమించబడ్డాడు, ఏంటి ఆయనలో ఉన్నటువంటి సుగుణాలు ఏంటి, ఆయనలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటంటే దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నవాడుగా, బలము పొందినవాడుగా, అంత మాత్రమే కాదు దేవుని నామాన్ని ప్రకటించేవాడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రకటన చేయొచ్చు.
నేను ఒక్క మాట అడిగినా, ఆల్రెడీ ఒక మంత్ గడిచిపోయింది ఎగ్జాక్ట్గా. ఈరోజు ఫస్టే కదా, ఒక మంత్ గడిచిపోయింది. దేవుడు నీ ముందు వచ్చినటువంటి భారం ఏంటో తెలుసా? సర్వలోకానికి వెళ్ళి మీరు ఏం చెప్పమన్నాడు? ఆయన సువార్తను ప్రకటించమన్నాడు. దేవుడు మనల్ని ఎవరితో పోల్చారు తెలుసా? ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారని. వెలుగు ఏం చేస్తుంది? ఇతరులను వెలుగేస్తుంది. ఈ లోకానికి మీరు ఉప్పై ఉన్నారన్నారు. ఉప్పు ఏం చేస్తుంది? సారాన్ని ఇస్తుంది. సారవంతంగా ఉండకపోతే ఉప్పును పారేస్తారు అని కూడా చెప్పాడు ప్రభు. ఈరోజు మరి నీ ద్వారా గడిచిన నెలలో ఎంతమందికి నువ్వు సువార్త చెప్పావు? నీవు ప్రభునామాన్ని ఎంతగా కనపరిచావు? ఈరోజు ప్రభల్లోకి వస్తున్నావు, ఆయన శరీరం దగ్గరకు వస్తున్నావు, ఆయన రక్తం దగ్గరకు వస్తున్నావు. నేను ఈ మాట అడగనా? నాకేం సమాధానం చెప్పొద్దు, మీ మనసులో మీరు ఆన్సర్ చేసుకోండి. ఈ నెల అంతట్లో ప్రభువును గనపరిచిన విషయాలు ఎక్కువగా మన జీవితంలో గడిచాయా, లేకపోతే లోకాన్ని గనపరిచినవి ఎక్కువగా గడిచాయా? లోకం కొరకు ఎక్కువ సమయం గడిపామా, దేవుని కొరకు ఎక్కువ సమయం గడిపామా? ఎవరి మటుకు వారు ఆలోచన చేసినప్పుడు నీకు సమాధానం నీ ముందే ఉంది. దేవుని ఆత్మతో నింపబడినటువంటి వారు, దేవుని నామాన్ని ఎరిగినటువంటి వారు, రక్షించబడినటువంటి వారు రక్షణకు తగినటువంటి జీవితాలు జీవించకపోతే స్టార్టింగ్ ఎంతో బాగుంటుంది, కానీ ముగింపు ఎంతో వేదనకరంగా ఉంటుంది. దేవుడు కోరుకుంటుంది ఏమిటంటే నీ ప్రారంభం బాగుండాలి, నీ ముగింపు కూడా బాగుండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు సువార్త చెప్పకుండా ఒకవేళ భోజనం చేస్తున్నావంటే అక్కడ కూడా నేరస్తుడే. అమ్మగారు సూటిగా నాతో ఇదే మాట, నేను ప్రభు పరిచర్లోకి వచ్చిన తొలి దినాల్లో నాతో చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నువ్వు భోజనం దగ్గర ఉన్నప్పుడు పల్లె నా ముందుంది, అప్పుడు అన్నారు, నువ్వు దేవుని పని చేయకుండా భోజనం ఎలా చేయగలుగుతున్నావు అని అడిగినప్పుడు నాకు ఆ మాట అప్పుడు చాలా బాధ అనిపించింది. కానీ ఈరోజు ఆ మాట నాకు ఎంతో పురికొల్పుగా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. మీరు భోజనం చేసినను దేవుని మహిమ కొరకే అని ఎందుకు చెప్పాడో తెలుసా? ఏదో గ్యాదరింగ్స్ పెట్టుకొని బిర్యానీలు తిని హంగామాలు చేసి నానా బీభత్సం చేసి అక్కడికక్కడ ఆనందించడానికి మనం లోకస్తులం కాదు. మనలో ఒక ప్రత్యేకత ఉంది. అందుకే యోబు ఏం చేస్తున్నాడంటే అనుదినము తన పిల్లల విషయంలో ఆయన బలులు ఎందుకు అర్పించాడో తెలుసా? కారణం ఏంటంటే ఒకవేళ వీళ్ళు గ్యాదరింగ్స్లో ఎక్కడైనా దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు ఏమన్నా మాట్లాడుకుంటారేమో అని చెప్పేసి ప్రతి దినము కూడా ఏం చేసేవాడో తెలుసా? అరుణోదయమునంట దహన బలులు చేసేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియ సంగమా, ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఒక ప్రత్యేకించబడిన వ్యక్తివి. నీ ఎడల ఆయనకు ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది. ఆ సంకల్పంలో నువ్వు ఉండాలి. లోకస్తుల్లాగా జీవించడం కాదు. గడిచిన నెలలో ఒకవేళ ఇప్పటిదాకా అలా జీవించి ఉంటే ఇప్పటికైనా నీ జీవితాన్ని మార్చుకో. ఒక కమిట్మెంట్ తీసుకో. నూతనమైనటువంటి జీవితంలోకి నువ్వు రావాలి. దేవుని కొరకు సాక్షార్థంగా బ్రతకాలి. ఆయన ప్రణాళిక నెరిగి బ్రతకాలి. రండి, ఈయన దగ్గర ఇంకా సుగుణాల దగ్గరే ఉన్నాం మనం. 10వ అధ్యాయం 9వ వచనం కనుక చూస్తే, తిరగగా దేవుని అతనికి కొత్త మనస్సు అనుగ్రహించెను, ఆ దినమునే ఆ సూచనలు కనపడి. నీ పక్కన ఉన్న చెప్పండి, ఏ మనసు ఇచ్చాడు? చెప్పాలి, ఏ మనసు ఇచ్చాడు? ఏం ఇచ్చాడంట? కొత్త మనసు. నీకు విషయం తెలుసా? కొత్త మనసు అంటే నూతన నిబంధనల ప్రకారం మనం ఆలోచన చేస్తే మారు మనసు. ఏంటండి? మారు మనసు ఉంటే ఏం కనబడతాయంట? సూచనలు కనబడతాయంట. ఏం కనబడుతుంది? నేను ఒక మాట అడగనా? నిన్ను చూసినప్పుడు దేవునికి మహిమకరమైనటువంటి వ్యక్తివి అని సాక్ష్యం వెళ్తుందా? అబ్బో వీడా, అమ్మో ఈమ, అమ్మో ఆమ, అమ్మో అన్న, అమ్మో అక్క అని అంటున్నారా? లేకపోతే నిన్ను చూస్తున్నప్పుడు ఆ సూచనలు కనబడుతున్నాయా? ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? నేను చూసినప్పుడు, నీ ప్రవర్తన చూసినప్పుడు, నీ ఆలోచన చూసినప్పుడు, నీ క్రియలు చూసినప్పుడు, నీ మాట చూసినప్పుడు, నువ్వు నడుస్తున్న విధానం చూసినప్పుడు ఈ వ్యక్తి మారు మనసు పొందిన వ్యక్తి, రక్షించబడిన వ్యక్తి. ఈ రక్షించబడిన వ్యక్తి బార్ షాపులకు వెళ్ళడు. ఈ రక్షించబడిన వ్యక్తి వ్యభిచారాల దగ్గరకు వెళ్ళడు. ఈ రక్షించబడినటువంటి వ్యక్తి పాపం దగ్గరికి వెళ్ళడు.
ఈ రక్షించబడిన వ్యక్తి పాప సంబంధమైనటువంటి వాటిలో పాలు పొందడో. ఎందుకు అంటే వీరు ప్రత్యేకించబడిన వారు. ఈ వ్యక్తి దేవాలయం దగ్గరకు వచ్చాడు, సేవకుడి దగ్గరకు వచ్చాడు. సేవకుడి దగ్గరకు వచ్చిన తర్వాత సేవకుడిని మాట్లాడిన తర్వాత దేవుడు అతన్ని దర్శించిన తర్వాత కొత్త మనస్సు అతనికి వచ్చిన తర్వాత ఇక పాతదంతా కూడా ఏమైపోయిందో తెలుసా? గతించిపోయింది. దేవుని స్తోత్రం చెప్దామా? ఇదిగో పాతవి గతించెను, సమస్తం కూడా కొత్తవాయెను. మనం నూతన సంవత్సరం బ్యానర్ పెడతాం, ఇదే మాట పెడతాం, సమస్తం కూడా ఏమైంది? నూతనం. పాతవి గతించెను, నూతనమని. కానీ 31వ తారీఖు ఎలా ఉన్నావో 1వ తారీఖు కూడా అలాగే ఉంటావు. 2025లో ఎలాగున్నావో 2026లో కూడా అలాగే ఉంటావు. ఏం మార్పు లేదు, చెప్పుకోవడానికే మార్పు. కానీ నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే, మార్పు అనేది మనుషుల ముందు కాదు కనబడాల్సింది, దేవుడు దాన్ని గుర్తించగలిగినట్లుగా, దేవుడు దాని గురించి చెప్పగలిగినట్లుగా, దేవుడు ఆ సాక్ష్యాన్ని రికార్డ్ చేయగలిగినట్లుగా నీ సాక్ష్యం. మనం ఇక్కడ సాక్ష్యం చెప్తే మంచిదే, చెప్పొద్దని నేను మిమ్మల్ని క్రిటిసైజ్ చేయను. కానీ ఆ సాక్ష్యం చెప్పుకోవడం కాదు, మన లైఫ్లో ఏంటంటే చూపించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏంటండి, ఒక నెగిటివ్ వ్యక్తి, నిజంగా నెగిటివ్ కాదు, నేను ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే, మన మైండ్ సెట్లో అతను ఎప్పుడు కూడా నెగిటివ్గా చూస్తాం. సౌలు ఇలాగ చేశాడు, ఆయన దావీదుకి అప్పగించాడు అంటాం. కానీ అతని ప్రారంభం చూడండి ఎంత గొప్పగా ఉందో. ముందుకెళ్తే ఇంకేంటి ఆయన సుగుణాలు అని చూస్తే 12వ అధ్యాయం 13వ వచనాన్ని కనుక చూస్తే, 12వ అధ్యాయం 13వ వచనం, కాబట్టి మీరు కోరి ఏర్పరచుకొనిన రాజు ఇతడే, యెహోవా. చెప్పండి యెహోవా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను భంగము చేయక మీరును మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకేం కలుగుతుంది? మీ పక్కన వాళ్ళు చెప్పండి, ఏం కలుగుతుంది? ఏమండి, ఆశీర్వాదం సింపుల్ అంటారా కాదంటారా? మీరే చెప్పాలి. ఆశీర్వాదం సింపుల్ అంటారా కాదంటారా? ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు మీరు. వెరీ సింపుల్. క్షేమం సింపుల్ అంటారా కాదంటారా? వెరీ సింపుల్. నిజంగా మనం ఆశీర్వాదం వెనక పరిగెత్తడం కాదు, ఆశీర్వాదం మన వెనక పరిగెత్తుకొస్తుంది, క్షేమం మన వెనక పరిగెత్తుకొస్తుంది. ఎప్పుడో తెలుసా? నీవు రాజువైనా, అక్కడ చూస్తే రాజుగా నియమించబడ్డాడు. రాజుగా నియమించబడిన తర్వాత దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, రాజువైనా లేకపోతే ప్రజలైనా ఎవరైనా, నాకు రాజా ప్రజలా అన్నది కాదు, అధికారుల హోదా కలిగిన వారని కాదు, ధనవంతుల ధనహీనుల అని కాదు, పాటలు పాడేవారా పాటలు పాడలేని వారా అని కాదు, ఆరాధికుల ఆరాధన చేయలేని వారా అని కాదు, సేవకుల విశ్వాసుల అని కాదు. దేవుడు కావాల్సింది ఏంటంటే ఆయన మాట వినేవారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన మాట విని దాని ప్రకారం నడుచుకునేవారు. ఎవరైతే ఆయన మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుంటారో వారికి ఎప్పటికీ ఏముందంటే క్షేమం ఉంది. ఆమెన్. అది ఏ సంవత్సరమైనా, ఏ ప్రదేశమైనా, ఏ ప్రాంతమైనా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడున్నా, ఎవరి మధ్యలో ఉన్నా నీకు మాత్రం ఏముందో తెలుసా? క్షేమమే. ఆమెన్. ఆ క్షేమాన్ని సొంతం చేసుకోవడానికి ఇప్పుడు దాకా విధేయత లేకుండా బ్రతుకుతే మార్చుకో, నూతన అనుభవంలోకి రా, నీవు కనబడినట్లుగా ఉండు, దేవుని ఎదుట నీ సాక్ష్యం ఉన్నట్లుగా ఉండు, దేవుని ఎదుట నీ సుగుణాలు కనబడినట్టుగా నువ్వు బ్రతకగలిగితే, దేవుడు చెప్తున్నాడు కదా, నీకు ఎప్పటికెప్పటికి కూడా ఏముందో తెలుసా? క్షేమమే. ముందుకెళ్ళి ఆలోచన చేస్తే 11వ అధ్యాయము మొదటి వచనాన్ని కనుక మనం చేస్తే, సరే డైరెక్ట్గా 11వ వచనం దగ్గరికి వస్తే,
మర్నాడు సౌలు జనములను చేసిన తర్వాత చొచ్చి పోయిరి. 13వ వచనం డైరెక్ట్. సౌలు, నేడు యెహోవా ఇశ్రాయేలుకు రక్షణ కలుగజేసిన గనక ఈ దినమున ఏ మనుషుని మీరు చంపవద్దు అని. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఇక్కడ మనం సౌలును చూస్తే యుద్ధ నైపుణ్యం కలిగిన వాడుగా కనబడుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏముందండి ఆయన దగ్గర? పోరాడేవాడు. ఒక మాటలు ఇంకా ఈజీగా చెప్పాలంటే పోరాడేవాడు. ఎవరైనా ఆగిపోయినోడా, వదిలేసినోడా, నిలిచిపోయినోడా? మనం ఏదైనా పని పెట్టుకున్నాం అనుకోండి, ఎవరైనా ఏదో ఆటంకపరిచారనుకోండి, ఏం చేస్తాం? ఆగిపోతాం. ఇప్పటి నుండి ఒక కమిట్మెంట్ పెట్టుకున్నాం అనుకోండి, ఇక నేను ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను, ఇప్పటి నుండి ఎవరైనా చెప్పినా అని అనుకున్నామండి, ఎవరో ఏదో అన్నారనుకోండి, ఏం చేస్తాం? వాక్యం చదువుదాం అనుకున్నాను, కానీ ఏదో ఆటంకం వచ్చింది, సమస్య వచ్చింది, ఏం చేస్తాం? అయిపోయి. క్రైస్తవ జీవితం ఎప్పుడు ఆగిపోయేవారు కాకుండా ఉండాలి. వారు ఎప్పుడు కూడా కొనసాగేవారుగా, పోరాడేవారుగా ఉండాలి. కారణం ఏంటంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చాలా చక్కగా రాయబడినటువంటి మాట ఏంటంటే, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనము చదవండి. 6వ అధ్యాయము, ఒక్క నిమిషం ఆ మాట చదవమ్మా. 10వ వచనం కదా. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతుడగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనండి. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమున వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని. నాకు ఒక చిన్న ప్రశ్న ఉంది, సమాధానం చెప్తారని ఆశిస్తున్నాను. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, మనం పోరాడునది శరీరులతో కాదు అని చెప్పి, మనం ఎక్కడున్నాము అంటే యుద్ధ రంగంలో ఉన్నాము అని. నేను ఒక మాట నేను అడుగుతున్న మాట ఏంటంటే, యుద్ధ రంగంలో మనం ఉన్నాం. యుద్ధం చేయడం నాకు ఇష్టం లేదు. యుద్ధం ఆగుద్దా? ఉన్నారా ఇక్కడే? శత్రువు ఊరుకుంటాడా? ఏం చేస్తాడు? నేను చేయనండి, నేను తుపాకులన్నీ పక్కన పెట్టేస్తాం, లేదా మనకున్న ఆయుధాలను పక్కన పెట్టాం, తెల్ల జెండా చూపిస్తున్నాం, వదిలేస్తాడా? ఏం వదలడు. ఇప్పుడు మనకున్న ఆప్షన్ ఏంటి? ఏమండి ఆప్షన్ ఏంటి? పోరాడాల్సిందే. అయితే నువ్వు ముందే చెయ్యెత్తేసావు అనుకో, నేను చంపేస్తాడు. అదే పోరాడితే అయితే విజయము, లేకపోతే మరణం. కానీ ఖచ్చితంగా నువ్వేం చేయాలి? పోరాడాలి. నీకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే పోరాడాల్సింది. కానీ దేవుని మహాకృప ఏంటో తెలుసా? నువ్వు ఆ పోరాటంలో ఉన్నావని నిన్ను నిస్సహాయకుడిగా విడిచిపెట్టలేదు. సర్వాంగ కవచాన్ని ఇచ్చి, ఆయన యొక్క మహాశక్తిని నీకు తోడుగా ఉంచి, పోరాడడానికి నైపుణ్యతను నీకు నేర్పించి, కావలసినటువంటి ప్రతి అవసరతను ఆయన తీర్చి నిన్ను పోరాటంలో విజయవంతంగా నడిపిస్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆ సత్యం నీకు తెలుసా? చేతులెత్తేసావేమో, ఆగిపోయావేమో, బలహీనుడు అయిపోయావేమో, బలహీనతకు అప్పగించుకుంటున్నావేమో, నీకు నువ్వే అప్పగించుకుంటున్నావేమో. కానీ ప్రభు నీతోనే చెప్తున్నాడు, అప్పగించుకోవద్దు. నీ పక్షాన ప్రభు ఉన్నాడు. నిన్ను లేవనెత్తేవాడు ఆయన, నీకు నైపుణ్యతను నేర్పించేవాడు ఆయన, పోరాటంలో విజయం ఇచ్చేవాడు ఆయన. కారణం ఏంటంటే మనం వెంబడిస్తుంది సామాన్యుని కాదు, ఆయన యుద్ధము శూరుడైన సైన్యములకు అధిపతి యెహోవా అయిన
మన పక్షంగా యుద్ధం చేసే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియ సంగమ్మ, మనం సౌలు లైఫ్లోంచి నేర్చుకుంటున్నాం ఈ విషయాలన్నీ. సౌలు యొక్క జీవితంలోంచి నేర్చుకుంటున్నాం. ఆయన ఆధిక్యత ఎంత గొప్పదో ఆలోచన చేస్తున్నాం. ఈరోజు ఆయన కంటే గొప్ప ఆధిక్యత ఉంది. ఆయన కంటే ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు దేవుడు మనకి. ఆ స్థానాన్ని కోల్పోవద్దు. అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ముందుకెళ్ళి ఆలోచన చేస్తే చూడండి, ఇజ్రాయెల్ 13వ అధ్యాయం, సమూయేలు గ్రంథంలో 13వ అధ్యాయం. ఇవన్నీ ఆయన సుగుణాల గురించి ఆలోచన చేస్తున్నాం. 13వ అధ్యాయం 4వ వచనాన్ని కనుక చదువుకుంటే, సౌలు ఫిలిష్తీయుల దండును హతము చేసినందున ఇశ్రాయేలు ఫిలిష్తీయులకు హేయులైరని ఇశ్రాయేలీయులకు వినబడగా జనులు గిల్గాలులో సౌలు నొద్దకు కూడి వచ్చిరి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈయన అందరినీ సమకూరుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? ఇలా ఉన్న సుగుణం ఏంటి చెప్పండి. అందరినీ సమకూరుస్తున్నాడా, విడదీస్తున్నాడా? ఒక వ్యక్తి ప్రారంభం నువ్వు చూసినప్పుడు, వెనక ఉన్నవారు వినబడుతుందా? వినండి. క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా? సమకూర్చడం, విడదీయడం కాదు. మనం ఏం చేస్తాం? అగ్నికి ఏదో అంటారు కదా, ఆజ్యం పోయడం అంట. అప్పుడు విజయ్ గారు చెప్పారు, ఇద్దరి మధ్య ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం మంట ఏదైనా రేగితే ఆ మంటకి కొంతమంది ఏం చేస్తారంట, నీళ్లు పోయాల్సింది పోయి ఏం పోస్తారంట, పెట్రోల్ పోస్తారు. జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. ఇది నా మాట కాదు. ఒక వ్యక్తి జీవితంలో ఉన్న సుగుణము నువ్వు చూస్తే ఈయన విడదీయట్లేదు, చెదరగొట్టట్లేదు. ఏం చేస్తున్నాడు తెలుసా? సమకూరుస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే, ఇదిగో శత్రువులు ఎక్కడ దాడి చేస్తారో అని వాళ్ళు అల్లాడిపోతుంటే, ఆ శత్రువుల నుండి కాపాడడానికి, శత్రువుల నుండి విడిపించబడ్డానికి, వీరందరూ సహవాసంగా చేరడానికి, వారిని నడిపించడానికి ఒక నాయకుడిగా ఉండి సమకూరుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప ఆధిక్యత అండి, ఎంత గొప్ప ఆధిక్యత. ఈరోజు మనని చూస్తున్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, ప్రభు మొట్టమొదటిగానే ఆయన మొదటి ప్రసంగంలోనే మాట్లాడిన మాట ఏంటంటే, చూడండి దేవుని వాక్యం దగ్గరికి వచ్చి చూస్తే, మొదటి ప్రసంగం మత్తయి సువార్త 12వ వచనం చదువుదామా? 6వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను. ఎంతమందికి దేవుని ఎదుట క్షమాపణ పొందుకోవాలి అని అనుకుంటున్నారు? చెయ్యొత్తండి అంటే అందరు చేయొత్తారు. ఇంకా చెప్పలేదు అప్పటికే. చేయొత్తండి అంటే అందరు చేయొత్తారు. ఇంకో మాట కూడా అడుగుతున్నాను, దేవుడు నన్ను క్షమించకపోతే నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు గుర్తు, ట్రంప్ గారు గెలవంగానే అమెరికాలో కొంతమంది ఒక షిప్ని హైర్ చేసుకొని 4 సంవత్సరాలు కూడా ఆ షిప్పులో ఉండడానికి మొత్తం ఫ్యామిలీస్ వెళ్ళిపోయారంట. ఎందుకంటే ట్రంప్ అంటే వారికి నచ్చదు. ట్రంప్ పాలన నాకు ఇష్టం లేదు కాబట్టి, నా ట్రంప్ పాలనలో నేను ఉండకూడదు అనుకుంటున్నాను కాబట్టి 4 ఇయర్స్ ఊపిరి పడితే తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి ట్రంప్ అధ్యక్షుడు అవడానికి అవకాశం లేదు. ఎందుకంటే యుఎస్ గవర్నమెంట్లో 2 టైమ్సే ఆప్షన్స్ ఉంటాయి. లేదు కాబట్టి ట్రంప్ నుండి నేను తప్పించుకోగలను. నాకు ఆంధ్ర రాష్ట్రంలో నాకు పలానా నాయకుడు నచ్చలేదు అనుకో, నేను ఈ 5 సంవత్సరాలు ఏదో మార్పులో వేరే రాష్ట్రంకి వెళ్ళి ఏదో ఒక పని చేసుకొని బ్రతకగలను. ఎందుకంటే నాకు 5 సంవత్సరాలు నచ్చలేదు. కానీ నా ప్రశ్న ఏంటంటే, ప్రభువుకి మనం నచ్చలేదు అనుకోండి, ప్రభు మనల్ని క్షమించలేదు అనుకోండి, ఎక్కడికి వెళ్ళగలం? ఏ దేశానికి వెళ్ళగలం? ఎవరిని సహాయం అడగగలం? ఏ నాయకుడు అండర్లో ఉండగలం? ఎవరు మనల్ని కాపాడగలరు? ఏ రోజన్నా ఆలోచన చేశారా? ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నావు తెలుసా? ప్రభు నిన్ను క్షమించాలంటే
ప్రభు నీ అపరాధములు క్షమించాలి అంటే మొదట నువ్వు ఇతరులను ఏం చేయాలి తెలుసా? క్షమించాలి. నేను ఒక సూటిగా మిమ్మల్ని అడిగినా, ఈరోజు కూడా నీ హృదయంలో ఎవరి మీదైనా కోపం ఉంటే, క్రోధం ఉంటే, ద్వేషం ఉంటే, ఈరోజు నువ్వు విడిపించబడకుండా నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టకపోతే ప్రభు దగ్గర నువ్వు నేరస్తుడివే, ప్రభు దగ్గర నువ్వు నేరస్తురాలివే. ఇది నా మాట కాదు, దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట. ఒకవేళ పైకి నువ్వు నవ్వుతూ మాట్లాడినా, పైకి సమాధానకరంగా అనుకున్నా, నీ హృదయంలో మాత్రం దాన్ని మోస్తున్నావు అనుకోండి, హృదయంలో కనుక అది కలిగి ఉన్నావు అనుకోండి, ఆయన శరీరంలో, ఆయన రక్తంలో నువ్వు పాలు ఎలాగైనా పొందుతావు. కానీ నేరస్తుడిగా పొందుతావో, నేరస్తురాలుగా పొందుతావో ఒకసారి ఆలోచించి. నీ ఇంట్లో వాళ్ళని క్షమించలేకపోతున్నావా? నీ పక్కన ఉన్న వారిని క్షమించలేకపోతున్నావా? నీ ఇరుగు పొరుగు వారిని క్షమించలేకపోతున్నావా? ఎవరో నీకేదో కీడు చేశారని, అపాయం కలిగించారని, బాధ పెట్టారని వాళ్ళనే నువ్వు దృష్టిలో పెట్టుకొని ఇంకా వారిని నువ్వు మోస్తూ ఉన్నావా? ద్వేషంతో ఉన్నావా? ఈరోజు ప్రభు నిన్ను సూటిగా అడుగుతున్నాడు. ఏంటో తెలుసా? ఒకవేళ ఇక ఒక రాయబడి ఉంది కదా, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించను. మీరు మనుషుల అపరాధమును క్షమించకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమించడో. క్షమించడం అంటే ఏంటో తెలుసా? ఓకే తమ్ముడు సారీ, ఓకే అన్న సారీ, ఓకే అక్క సారీ, ఓకే చెల్లి సారీ, అయిపోయిందిలే కలిసిపోదాంలే అని అనుకొని మళ్ళీ ఎప్పుడో ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తామో తెలుసా? గతంలో జరిగిన ఒక 20 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం సంగతులన్నీ గుర్తు తెచ్చుకుంటాం. ఇప్పుడు చెప్పండి, క్షమించినట్ట? అక్కలో నా మీద బాగా కోపంగా ఉన్నట్టున్నారు మీరు అందరూ. ఏమండి, క్షమించినట్టేనా? మళ్ళీ నువ్వు గతాన్ని తవ్వుతున్నావంటే, గత విషయాలు తవ్వుతున్నావంటే, గతంలో జరిగిన వాటిని తవ్వుతున్నావంటే నువ్వు ఇంకెక్కడ క్షమించావు? నీ హృదయంలో ఏం చేస్తున్నావు తెలుసా? మోస్తున్నావు. ఒకసారంట ఒక స్త్రీ ఒక నది ఒడ్డు దగ్గర ఉంది. ఒడ్డు దగ్గర ఉండి నది దాటడానికి భయపడుతుంది. ఆమె అవతలకు వెళ్ళాలి. భయపడుతుంటే అదే టైంకి ఒక గురువు గారు, ఒక శిష్యుడు ఇద్దరు వచ్చారంట. వస్తే ఈమెను చూసి, ఏంటమ్మా అంటే, నది దాటాలండి, భయం వేస్తుందండి అంటే, అవునా సరే ఒకసారి రామ్మా అని నేను దాటిస్తానని ఆమెను ఎత్తుకొని దాటించాక ఆమె దారుణం వెళ్ళిపోయింది. ఈ గురువు గారు శిష్యుడు గారు నడుచుకుంటూ వెళ్తున్నారు. శిష్యుడు అంటున్నాడు, గురుగారు మనం స్త్రీని ముట్టకూడదు కదా, స్త్రీని పట్టుకోకూడదు కదా, మీరేంటి అలా చేశారు, ఆమెను ఎత్తుకున్నారేంటి అన్నాడంట. ఈయనేమో ఏం మాట్లాడలేదు, అలాగే నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంకొక కిలోమీటర్ దాకా నడిచారు. మళ్ళీ ఎత్తాడు ఈయన, గురుగారు మన స్త్రీని అసలు పట్టుకోకూడదు కదా, మీరేంటి అలా చేశారేంటి అన్నాడు. అప్పుడు కూడా మాట్లాడలేదంట. మళ్ళీ ఒక కిలోమీటర్ నడిచాడు. మళ్ళీ కూడా అదే మాట అంటున్నాడు, గురుగారు మనం స్త్రీని ఎత్తుకోకూడదు కదా, మీరేంటి అలా చేశారేంటి అంటే, అప్పుడు గురువుగారు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను ఆమెను ఎప్పుడో దింపేశాను, కానీ మోస్తుంది ఎవరు చెప్పండి? నువ్వే మోస్తున్నావు, పాపాన్ని నువ్వే మోస్తున్నావు అన్నాడు. ఇప్పుడు ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేసుకున్నావు తెలుసా? చాలామంది ద్వేషాన్ని మోస్తున్నారు. కొంతమంది హృదయంలో పాపాన్ని మోస్తున్నారు, క్రోధాన్ని మోస్తున్నారు. హృదయాలు ఎరిగిన దేవుడు. మీరు గమనిస్తే సౌలు యొక్క సుగుణాలు ఎవరైనా రాస్తారా? సౌలు అలా పతనమైపోయాడు కదా, మరి అలాంటి వ్యక్తిని దేవుడు ఎందుకని ఫోకస్గా తన లైఫ్లో డీటెయిల్డ్గా చూపిస్తున్నాడు? కారణం ఏంటంటే, మంచిని ఎప్పుడు కూడా దేవుడు గుర్తిస్తాడు, సుగుణాలను ఎప్పుడు కూడా గుర్తిస్తాడు. అలాగే ఆయన పాపాన్ని కూడా క్షమించడు. ఇక్కడ మనం గమనిస్తే, నువ్వు ఏమైతే మోస్తున్నావో దాన్ని ఈ రోజైనా విడిచిపెట్టి క్షమాపణ అడగకపోతే, ఒకవేళ మోస్తున్న వారి విషయంలో నువ్వు క్షమాపణ కోరుకోకపోతే దేవుడి దగ్గర క్షమాపణ పొందుకోలేం. ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఇంకా సుగుణాల దగ్గరే ఉన్నాం, ఆదిక్య దగ్గరే ఉన్నాం. రండి, ఇంకేంటి అంటే సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 35వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, మరియు సౌలు యెహోవాకు ఒక బలిపీఠము కట్టించెను. యెహోవాకు అతడు కట్టించిన
మొదటి బలిపీఠం. అదే గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మొదటి బలిపీఠం. బైబిల్ కాలేజ్లో ట్రైన్ అప్ అయ్యే వాళ్ళకి చెప్తారు, ద స్టార్టింగ్ ప్రార్థన అనగానే ప్రార్థన ఎక్కడుంది స్టార్టింగ్. నేనేం అడగట్లా మిమ్మల్ని, క్విజ్కి ముందు ఉంటారు మీరు ఏమండి. దాన్ని ప్రారంభం ఎంతో విలువైంది, ప్రారంభంలో ఉపయోగించబడే మాట ఎంతో విలువైంది. ఇక్కడ మనం చూస్తే మొదటి బలిపీఠం ఎవరు కట్టారు చెప్పండి? సౌలు కట్టారు. ఒక నెగిటివ్గా పిలువబడేటటువంటి వ్యక్తి తన లైఫ్లో ఏముందంటే బలిపీఠం ఉంది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? అంటే ఈయన బైబిల్ మొత్తంలో మొదటి బలిపీఠం అని చెప్పట్లేదు నేను. ఇజ్రాయెల్ ప్రజల దగ్గర మనం చూస్తున్నప్పుడు రాజుగా కట్టినటువంటి మొదటి బలిపీఠం సౌలే. నేను ఒక మాట అడగనా? పతనమయ్యే వ్యక్తి, పతనానికి వెళ్ళిపోయిన వ్యక్తి ఒక బలిపీఠం కట్టగలిగితే మరి రోజు వాక్యం వింటున్నాం. అసలు ఇక్కడ వినే తక్కువైతే యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇక ఆ విధుల్లో, దీంట్లో అసలు నీ హృదయం నిండా వాక్యాలే. ఏమండి, నీకు ఫేవరెట్లు ఉంటారు. నేనేమో వారిని తప్పుపట్టట్లేదు. కాకపోతే నీ బలిపీఠం కట్టబడినట్టుగా ఉందా, పడవేయబడినట్టుగా ఉందా? రోజు ప్రార్థన అనుభవం ఉందా? రోజు దేవునితో సహవాసం ఉందా? పనుల్లో కనబడితే సరిపోదు. యవనస్తులు తమ్ముళ్ళు వింటున్నారా? పనులకు పిలువబడినప్పుడు వస్తారు. నేను దాన్ని తప్పు పట్టట్లేదు. మీ ప్రోత్సాహం, మీ సహకారం ఉంది కాబట్టి మందిరం కట్టబడింది. మందిరానికి ఎంతో మీరు ప్రయాసపడ్డారు. ఖచ్చితంగా నేను అంగీకరిస్తా. కానీ అదే సరిపోదు. నీ లైఫ్లో దేవునికి స్థానం ఉండాలి. బలిపీఠం కట్టాలి నువ్వు. ఎవరి జీవితాలు అయితే బలిపీఠం. ఎందుకంటే యాకోబు వాగ్దానం చేశాడు, కానీ మర్చిపోయాడు. కానీ మర్చిపోతే దేవుడు ఏ స్టేజ్కి తీసుకొచ్చాడు తెలుసా? మళ్ళీ ఆ వ్యక్తిని అదే ప్రదేశానికి తీసుకొచ్చి బలిపీఠం కట్టేదాకా ఒప్పుకోలేదు. ఈ దినం ప్రభు ఎందుకు మాట చెప్తున్నాడంటే, నీ లైఫ్లో నువ్వు వృద్ధి చూడాలి అంటే, నువ్వు ఆశీర్వాదం చూడాలంటే, సమృద్ధిలోకి రావాలంటే, దీవెనకరంగా ఉండాలంటే, గొప్ప చేయబడాలంటే, నువ్వు కోరుకుంది జరగాలంటే ఖచ్చితంగా నీ లైఫ్లో ఉండాల్సినటువంటి మొట్టమొదటి ప్రాధాన్యమైన విషయం ఏంటంటే, ప్రభు నీ జీవితంలో ఉండాలి. బలిపీఠం నువ్వు కట్టాల్సిందే. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కట్టారు చెప్పండి? సౌలు ఒక బలిపీఠం. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనాన్ని కనుక మనం చూస్తే, 20వ అధ్యాయం 30వ వచనం. సౌలు యోనాతాను మీద బహుగా కోప్పడి, క్షమించాలి, ఈ మాట కాదు, 11వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. చూడండి, 11వ అధ్యాయం 13వ వచనం. ఈ దినమున ఏ మనిషిని మీరు చంపవద్దు. చెప్పండి, ఈ దినమున ఏ మనిషిని మీరు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రారంభంలో సౌలు చంపే వ్యక్తిగా ఉన్నాడా? దేవుని దినానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చేద్దామా? ఏమన్నా ఒక మాట అడగనా? నెల గడిచింది కదా, లాస్ట్ ఇయర్ గురించి నేను అడగట్లా. నేను ఆరాధన మిస్ అవ్వలేదండి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే మంచిది, చెయ్యొత్తమని అంటలేదు. ఉంటారు కూడా, లేనోళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు లేని స్థానంలో ఇంకో మాట అడుగుతాను. ఏంటంటే, ఆరాధన క్రమాలు మిస్ అవ్వలేదండి. ఎన్ని ఆరాధన క్రమాలు జరిగాయో అన్నిట్లో ఉన్నానండి. ఇప్పుడు చేయొద్దండి, నేను ఒకటి కూడా మిస్ అవ్వలేదండి. ఉదయకాలం స్తుతి ఆరాధన, స్త్రీల కూడిక, పురుషుల సహవాసం, ఉపవాస ప్రార్థన, సిద్ధపాటు కూడిక. ఏమండి, పునరుద్ధాన ఆరాధన నేను మిస్ అవ్వలేదండి అని చెప్తారా? చెప్పగలరా? ఎవరి కోసం ఇవన్నీ?
అమ్మగారి కోసం, పాస్టర్ గారి కోసం. ఎవరు వచ్చినా రాకపోయినా అమ్మగారు, పాస్టర్ గారు. మీకు తెలుసా, కరోనా టైంలో, కోవిడ్ టైంలో నా దగ్గర ఫోటో ఉంది. ఎవ్వరు లేరు ఈ చర్చి. మా ఫ్యామిలీ వరకే ఇక్కడే కూర్చున్నాం. చేయి పట్టుకొని ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని ఇక్కడే పైన. మేము కుటుంబంగా కూడుకున్నా కానీ ఒప్పుకోలేదు. పోలీసులు వచ్చారు. మీరేంటంటే పైన ఉన్నారు అన్నారు. ఏమండి, కింద మా ఇల్లు, ఇది చర్చి, మేమేం చర్చి పెట్టలేదు, పైన మా ఫ్యామిలీ కూడుకొని ఉన్నాం మేము అంటే, వీలేదు అలా కూడా ఒప్పుకోం అని చెప్పి ఇక్కడ కూర్చున్న వాళ్ళని కూడా నెక్స్ట్ వీక్ కూర్చోవద్దని చెప్పేసి పంపించేశారు. అప్పుడు ఇంట్లో కూడుకున్నాం, మళ్ళీ ఇంట్లో. ఇంకొక సాక్ష్యం, అనలో మందిరాలు మానేస్తారు కదా పునరుద్ధాన ఆరాధనలకి. ఎందుకంటే పనులన్నీ అప్పుడే వస్తాయి, ఎవరన్నా కార్యక్రమాలు ఉన్నా అప్పుడే వస్తాయి. నేను ఒక మాట చెప్పనా, అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటి సాక్ష్యం మీ అందరికీ తెలిసింది ఏంటంటే, పాస్టమ్ గారు వాళ్ళ ఆయన గారు, హస్బెండ్ గారు, ఎవరు, పౌలు గారు నాన్నగారు డెడ్ బాడీ ఇక్కడ పెట్టుకొని మనం ఆరాధన చేసాం. గుర్తుందా? ఉందా మాదిరి? ఉందా సాక్ష్యం? ఏమండి, నిజంగా ఎంత వేదన ఉంటే, ఎంత బాధ ఉంటే, ఎంత దుఃఖం ఉంటే, ఏమంటే కళ్ళ ముందు బాడీ కనబడుతుంటే ఆదివారం ఆరాధన ఆగలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత ప్రాముఖ్యమో మీకు తెలియలేదా మాదిరి? ఈరోజు నువ్వు ఎలాగ ఆరాధన మానేస్తున్నావు అంటే ఎంత ప్రాధాన్యతనిస్తున్నావు? మనిషికి ప్రాధాన్యతనిస్తున్నావు, పరిస్థితులకు ప్రాధాన్యతనిస్తున్నావు. ఈయన సౌలు రక్షణ దినమున చంపడానికి కూడా ఇష్టపడలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడికి ఏర్పరిచిన దినముకు అంత ప్రాధాన్యతనిచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చివరిగా ఒక మాట చూసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం. దేవుని చిత్తమవుతే తర్వాత ఆయన పతనం గురించి చూద్దాం, కానీ మొదట ఆయన ఆధిక్యతో ఈరోజు ముగించుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనాన్ని కనుక మనం చదివితే, పనికి మాలిన వారు కొందరు ఈ మనుష్యుడు మనల్ని ఎలాగ రక్షింపగలడని చెప్పుకొనుచు అతన్ని నిర్లక్ష్యము చేసి అతని కానుకలు తీసుకొని రాకుండా అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? సౌలుకున్నటువంటి ద బెస్ట్ థింగ్ ఏంటో చెప్పనా? చెవిటోళ్ళలాగా ఉన్నాడంట. చెవిటోళ్ళకి ఎంత అంటే, నేను కించపరచట్లేదు, ఎంత లాభమో తెలుసా? ఏది కావాలో అది తీసుకోవచ్చు, ఏది వద్దనుకుంటారో దాన్ని అవాయిడ్ చేయొచ్చు. కొన్నిసార్లు వినపడలేదు, ఒక మాట చెప్తే చాలు, ఈజీగా సేఫ్ అయిపోతారు. మన ప్రయాస అంతా వృధా అయిపోద్ది, మన కోపం అంతా ఎగిరిపోద్ది. ఎందుకంటే ఒకే మాట వినపడలేదు, అయిపోయింది. అమ్మగారు నాకు ఎప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళు. ఎప్పుడైనా ఎవరి గురించైనా ఎవరైనా ఏదైనా నేర్చుకునేటప్పుడు, ఎవరిదైనా మా అమ్మ దాకా వచ్చినప్పుడు నేనేంటంటే నా చెవి విన్ను. వింటే నా మనసులో ఎక్కడ బాధపడుతుందో, ఎక్కడ గాయం అవుద్దో, మళ్ళీ నేను ఎక్కడ ఆ విషయం ఆలోచిస్తానో అని కొన్ని విషయాలు వినడానికి ఇష్టపడను. నేను అసలు అవకాశం ఇవ్వను వినడానికి. అయితే నాకు సేవకురాలు, మన ఆత్మీయ తల్లి ఎప్పుడో మాట చెప్తారు, వినకుండా ఎవరైనా ప్రేమించగలరు. అందులో గొప్పే ఉంది, వినకుండా ప్రేమించడం గొప్పే ఉంది. విన్నప్పటికీ కూడా సహించి వాడిని ప్రేమించడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభు కూడా అదే కదా చేసింది. తను అప్పగించేవారు ఎవరో తెలుసు, తను గాయపరిచింది ఎవరో తెలుసు, గాయపరచబోయేవారు ఎవరో తెలుసు. ఇప్పుడు హోసన్నా జయమన్నటువంటి వారే తర్వాత ఆయన్ని సిలువేయండి అంటారని కూడా తెలుసు. కానీ ప్రేమించే విషయంలో ఎక్కడైనా నిర్లక్ష్యం చేశాడా? చేయలే. అమ్మగారు చెప్పే మాట ఏంటంటే, మేము సేవలోకి వచ్చినప్పటి నుండి కూడా నువ్వు మనిషి యొక్క ఎదుటిన్నటువంటి వ్యక్తి యొక్క నెగిటివ్ని ఎప్పుడు చూడొద్దు. వారిలో ఉన్న ఒక పాజిటివ్నెస్ అని ఉంటుంది, దాన్ని బట్టి ఆ వ్యక్తిని ప్రేమించు అని చెప్తారు. ఇక్కడ బైబిల్లో కూడా చూస్తే ఇప్పుడు దాకా చూసినవన్నీ ఒక వ్యక్తి యొక్క నెగిటివా పాజిటివా? పాజిటివ్. ఈయనంట ఎలా ఉన్నాడు తెలుసా? పనికిమాలిన వారు కొందరు ఉంటారు, ఎక్కడైనా ఉంటారు, ఇక్కడ అని కాదు ఎక్కడైనా ఉంటారు.
వారి పని ఏంటో తెలుసా? ఎప్పుడు కూడా ఇతరులను ఇబ్బంది పెట్టడమే. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? అయినప్పటికీ సౌలు ఎలా ఉన్నాడు తెలుసా? చెవిటివాడ అయ్యాడంట. దేవుని స్తోత్రం చెప్దామా? అంటే ఏంటో తెలుసా? వినలేదు, వినబడనట్టుగా ఉన్నాడు. ఈరోజు ప్రియ సంగమ, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి అంటే, నువ్వు దేవునిలో ఎదగాలి అంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలని పొందుకోవాలి అంటే, నీ ఆధిక్యతలో నిలవాలంటే నువ్వు ఈ లోకపరంగా ఏమైపోవాలి తెలుసా? చెవిటివారు అయిపోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నన్నంటారా అన్నావు అనుకో, నువ్వు అయిపోయినట్టే. నేనేంటి అన్నావు అనుకో, నువ్వు అయిపోయినట్టే. నాకు ప్రభువు ఉన్నాడు అనుకున్న వాళ్ళు అనుకోనిలే. ఎందుకో తెలుసా? వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు మౌనంగా ఉంటే ఎదుటివారు ఒళ్ళో అంటే ఏం పోస్తావో తెలుసా? నిప్పులు పోస్తావంట. అందుకే మౌనాన్ని నువ్వు ఆయుధంగా చేసుకుంటే, దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభు ఎక్కడ చూసినా ఏమైపోయాడు చెప్పండి? మౌని ఆయను అని ఉంటుంది. ఆయనే మాదిరి. ఇంత బోధ చేస్తున్నా నాలో కూడా అన్నీ పర్ఫెక్ట్ అని నేనేం చెప్పట్లేదు. కారణం ఏంటంటే మనుషులంగా మనం ఎన్నో విషయాలు బలహీనం అవుతూ వస్తూ ఉంటాం. కానీ మనకు ఒక మాదిరి ఉన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మాదిరిని కనుక మనం కలిగి ఉంటే, మనకిచ్చిన ఆధిక్యతను కనుక మనం ఎరిగి ఉంటే, దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి ప్రణాళికలో చూడాలనుకుంటున్నాడు. ఆ ఉన్నతమైన స్థానంలో నిన్ను నన్ను ఉంచబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. ఎవరి మట్టుకు వారు, నువ్వు ఎక్కడున్నావు, ఏ స్థితిలో ఉన్నావు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? సౌలు జీవితంలోంచి మనం చూసినటువంటి అనేకమైనటువంటి సుగుణాలలో నువ్వు ఎక్కడున్నావు అని ఒకసారి ఆలోచించి, ఒక నెగటివ్ క్యారెక్టర్గా కనబడిన వ్యక్తిలో ఎన్నో సుగుణాలు కనబడుతున్నాయి. మరి అంతకంటే ఆధిక్యతలో ఉండవలసినటువంటి నీవు ఎలా ప్రయాణం చేస్తున్నావో ఆలోచన చేసుకొని ఈరోజు ఆయన శరీరం దగ్గరికి, ఆయన రక్తం యొద్దకు మనం వద్దాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. ప్రభా, ఇదిగో అత్యున్నతమైన నీ నామ మహిమార్థంగా ఈ పునరుద్ధాన ఆరాధనలో అయ్యా నీ పిల్లల మీద మమ్మల్ని అందరినీ సమకూర్చి సిద్ధపరిచి మీ దాసుల్లో ఉండి ఒక అత్యున్నతమైన నీ మాటని అయ్యా ఎల్లడపరిచారు తండ్రి. నీవు నీ బిడ్డలు ఉన్నతమైన వారని, వారి పట్ల నీ ఉద్దేశం ఉన్నతమైందని, నీ ప్రణాళిక ఉన్నతమైందని, నీ ఏర్పాటు ఉన్నతమైందని మరొకసారి తేటగా బయలుపరిచారు నాయన. ఆ ఉన్నతమైన ఉద్దేశాలు గుండా వెళ్ళవలసిన మేము ఎలాగ నీ మాట వినాలో, ఎలాగ నీ మాటకి లోబడాలో, ఏ రీతిగా నాయన అయ్యా చౌటి వారమై ఉండాలో అత్యున్నతంగా మీరు మాట్లాడారు అయ్యా. ఈరోజు నాయన నీ మాట మా ఎరుకల్లోకి వచ్చిన ప్రతివారు కూడా విధేయత కలిగిన వారంగా, ఓర్పు కలిగిన వారంగా, నాయన సహించేవారంగా, నాయన జయించేవారంగా, నీతో అనుబంధం కలిగిన వారుగా, సావాసం కలిగిన వారుగా, నిన్ను గణపరిచేవారంగా, నిన్ను మయంపరిచేవారంగా, నిన్నే సేవించేవారంగా, అయ్యా 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 నీతోనే నడిచేవారంగా నీ కృప మా అందరికీ దయచి ఇరుచున్న ప్రతివారు జీవితాల్లో నీ కృపని తండ్రి. కరుణామయుడు అయ్యా, కరుణామయుడు తండ్రి. క్షమించు నాయన, క్షమించు. మా బలహీనతలన్నీ ఎరిగి ఉన్నారు తండ్రి. తండ్రి, ఏ ఒక్కరు నాయన బలవంతులం కాదు ఈ లోకంలో నాయన బలహీనమే. అయినా నీ ఆత్మ చేత, శక్తి చేత, అయ్యా నీ బలము చేత, నీ జ్ఞానము చేత నిండిన వారమై నాయన బలమైన వారమై నాయన నీ నామానికి ఘనత తెచ్చే కుటుంబాలుగా, వ్యక్తులుగా ఈ చిన్న మందని జ్ఞాపకం చేసుకోండి. దైవజనులు ఇంకా ఎత్తుపట్టండి, ఆత్మతో నడిపించండి. ఎత్తబడిన నీ మాటలు హృదయాలు నీరు కట్టు కూడి వచ్చిన ప్రతి వారు నూరంతలుగా దీవించండి నాయన. నా దేవా తండ్రి, ఒక కమిట్మెంట్తో ఈ పునరుద్ధానం వెళ్ళినట్లుగా అయ్యా నీ రాజ్య పనిలో, ప్రతి పనిలో పాలు పొందేవారుగా నా దేవా బిడ్డలందరినీ ఎన్నికచ్చే నాయన. ఎక్కడ వెనకబడ్డారు, ఎక్కడ నిలిచిపోయారు, ఎక్కడ ఆగిపోయారు తండ్రి,
ఎక్కడ నడవలేకపోతున్నారు. అయ్యా ఒక్కసారి ప్రతివారు దర్శించబడి, తట్టబడి, మేలుకొలపడి, పురుకొల్పించబడి, ప్రోక్షించబడి ప్రవాహములని ముందుకు రావడానికి నీ కృప దయచేయి. అయ్యా సువార్త పరిచర్లు, ప్రార్థన పరిచర్లు, ఆరాధన పరిచర్లు నాయన, నా దేవా రాజ్య పనులు అన్ని విషయాలు మెలకు కలిగి నాయన అయ్యా నీ సన్నిధిలో ఆనందించే కుటుంబాలకు ఎన్నిక చేయండి. ప్రతి బంధకమును నిడిపించండి, గొప్ప చేయండి. నోటికి నవ్వునివ్వండి, ఎముకలు సత్తునివ్వండి, దేహానికి ఆరోగ్యాన్ని, రాకడికి రాజ్యంగా నీకు సాక్షులుగా నువ్వు దేవుడిగా నీ ప్రజలకు ఉండి మీ నామనికే ఘనత ప్రభావములు పొందుకోమని నజరేయుడైన యేసు ప్రభువు నామములో అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.